మనం ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న యెహోయాహాజు జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మంచి ఏమన్నా ఉందా? ఏదైనా మంచి ఉందా? అంతా చెడే ఉందా? ఏంటి అనే విషయాలు కొంచెం తెలుసుకుందాం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజ్ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. మనం చూస్తున్నాం, యూదా రాజ్యానికి రాజు యోవాష్. మనకు తెలుసు యోవాష్ గారు కూడా ఎలాంటి వాడు అనేది. దుర్మార్గుడు, అతల్య గారి మనమడు, 7 సంవత్సరాలకే రాజ్యానికి వచ్చినవాడు. యూదా రాజ్యాన్ని యోవాష్ గారు పరిపాలిస్తూ ఉండగా ఇశ్రాయేలీలకు రాజు అయిన వాడే యెహోయాహాజ్. ఇతడు రాజ్యానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 15 సంవత్సరాలు. ఎన్నండి? 15 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని తండ్రి పేరు యెహూ. ఇతని జీవితం ఏంటి అంటే 2వ వచనంలోనే కనిపిస్తుంది మనకి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయ్యో! ఇశ్రాయేలు రాజులలో మొదటి వాడైన యెరోబాము మొదలుకొని ప్రతి రాజు చేస్తూ వచ్చిన తప్పేంటి అంటే యెరోబాము నిలబెట్టిన ఆ దేవతలనే పూజిస్తూ, ఆ కారణం చేతనే కదా దేవుడు అందరిని చంపిస్తుంది, ఆ కారణం చేతనే కదా దేవుడు అందరిని శిక్షిస్తుంది. యెహోయాహాజు తండ్రి అయిన యెహూ ఆహాబు కుటుంబీకులు ఎందుకు చంపాడు? విగ్రహారాధన చేయడం వలన కాదా? యెరోబాము పెట్టిన దూడలను నమస్కరించడం చేత కాదా? అవును. అది తెలిసిన యెహూ ఎలా ఉండాలి? జాగ్రత్త పడాలి. కానీ అతనేం చేశాడు? అతను ఆ దూడల్ని పూజించాడు. పోనీ అతను పూజిస్తే పూజించాడు, అతని కుమారుడు ఏమైనా బాగున్నాడా? మళ్ళా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన తప్పే. అబ్బా, ఏం జీవితాలండి! ఇశ్రాయేలు ప్రజల జీవితాలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ వెంటనే మనం అలాగే ఉన్నాంగా. ఇదిగో ఈ తప్పు చేయడం వలన ఈ పనిష్మెంట్ వీరికి వచ్చింది అని మనమే అనాలిసిస్ చేస్తాం. కానీ అదే తప్పు మళ్ళా మనం చేస్తాం. ఇదిగో నువ్వు సరిగా దేవుని సన్నిధికి రావట్లేదు, దేవునితో నువ్వు గడపట్లేదు, వాక్యం చదవట్లేదు, అందుకే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చెప్తాం. మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం అది చేస్తాం. మళ్ళీ వాడొచ్చి మనకి చెప్పాలి, ఎదుటివారు వచ్చి కదా. అవునండి, యెహూ అలాగే జీవించాడు. యెహూ గారి కుమారుడైన యెహోయాహాజ్ అదే తప్పు చేస్తున్నాడు అంటే ఇంకితని జీవితంలో మనం నేర్చుకునేది ఏముంది? దుర్మార్గులైన తన పితరులు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాడు. చస్తే పితరులున్న చోటుకే వెళ్తాడు, అంతేగా. ఈ మధ్యకాలంలో మనం నేర్చుకున్నాం, పితరులెవరు, స్వజనులెవరు. శరీర సంబంధంగా రక్త సంబంధంగా వచ్చిన వారిని పితరులు అంటారని, అంటే అలా కాకపోయినా పితరులు అంటారని. కానీ మరణించిన తర్వాత శరీరపరంగా సమాధి చేయబడే పితరులు ఉండే చోటుకు వెళ్ళేవారే పితరులని, ఆధ్యాత్మికంగా దేవుని కలిగిన వారు ఉండే పరదేశకు వెళ్ళేవారు అసలైన మనకు స్వజనులని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యెహోయాహాజు జీవితం ఏంటయ్యా అంటే ఇదిగో ఈ విషయంలో బాగున్నాడు, ఈ విషయంలో బాగున్నాడు, ఈ విషయంలో బాగున్నాడు అనుకోవడానికి లేదు. వెంటనే చెప్పారు దేవుడు స్టేట్మెంట్. 15 సంవత్సరాలు పరిపాలించాడు కానీ ఎందుకు పనికిరాని పరిపాలన. ఏంటయ్యా? నాకు నచ్చినట్లు లేడు, ఏం చేయలేదయ్యా. అదిగో ఆ యెరోబాము చేసిన తప్పే యెహోయాహాజు చేశాడు. అవును, ఈరోజు మనం అలాగే ఉన్నాం. ఎదుటి వారికి చెప్తాం, ఇగో ఇలా ఉండు, అలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యని. మనం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది చేస్తున్నాం. అందుకేనేమో ఈ సాయంకాలం వేళ దేవుడు మనకు తెలియచేస్తున్నారు ఈ విషయాన్ని. ఇతను ఎలా జీవించాడంటే ఇశ్రాయేలు వారంతా పాపము చేయడానికి నెబాతు కుమారుడైన యెరోబాము ఎలా కారకుడయ్యాడో
ఏ విషయంలో అతను పాపము చేసి అనేకుల చేత చేయించాడో అదే పాపము విడువక చేస్తున్నాడు యెహోయాహాజ్. ఆయన పేరుకు అర్థానికి తగినట్లుగానే యెహోవా అతన్ని కనిపెట్టి చూస్తున్నాడు. చూస్తే ఏం కనిపించింది? దేవునికి గుండె కోతే మిగులుస్తున్నాడు యెహోయాహాజ్. ప్రారంభంలో నోవాహు గారి కాలంలో ప్రజలు వారి జీవన విధానాన్ని చూసి నొచ్చుకున్న దేవునికి ఆ నొప్పి ఈనాటికి తీరట్లేదు. మధ్యలో 1-2 సందర్భాలే, ఒక అబ్రహాము గారిని బట్టి కొంచెం, ఒక మోషే గారిని బట్టి కొంచెం, ఒక దావీదు గారిని బట్టి కొంచెం, ఒక యేసుక్రీస్తు వారిని బట్టి కొంచెం, ఒక పౌలు గారిని బట్టి కొంచెం, ముక్కలు ముక్కలుగా తీసుకుంటే 66 పుస్తకాలలో 6 రాలేదు ఆయన సంతోషపెట్టిన వారు. మరి మిగిలిన వారందరి జీవితాలు ఎలా ఉన్నాయి? మొదటికే ఏ ఒక్కరినో చూసి ఆయన సంతోషించే లోపే రెండో వాడు తయారైపోతున్నాడు ఆయనను బాధ పెట్టడానికి. అవును, అలాగే ఉంది యెహోయాహాజ్ జీవితం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటిను, హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారికి అప్పగించెను. దేవునికి కోపం వస్తే ఏం జరుగుద్దో న్యాయాధిపతుల చరిత్రలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కోపం వచ్చింది దేవునికి. ఎవరిని బట్టి? రాజైన యెహోయాహాజును బట్టి, రాజు మార్గంలో నడుస్తున్న ఇశ్రాయేలీల వారిని బట్టి కోపం వస్తే దేవుడు ఏం చేశారు? సిరియా రాజైన హజాయేలు గారి చేతికి, వినాలి బాగా, సిరియా రాజైన హజాయేలు చేతికి, అతని కుమారుడైన బెన్హదదు చేతికి అప్పగించాడు. అంటే ఇశ్రాయేలీలు సిరియనుల చేతిలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు ఏమైపోయారు? సిరియనుల చేతిలోనికి వెళ్ళిపోయారు. మనకు తెలిసిందే కదా, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు దేవుని మాటను తృణీకరిస్తే మిద్యానుల చేతికి, అమ్మోరీల చేతికి, సిరియనుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడుతూనే వచ్చారు. వాళ్ళు ఏమైనా వీళ్ళని తీసుకెళ్లి చక్క సింహాసనం మీద కూర్చోబెట్టి రాజభోజనం పెట్టేవారా? కఠిన శ్రమ చేయించారు, హీన స్థితికి తీసుకుని వెళ్ళిపోయారు. అయినా భరించారు, కానీ తిరిగి రావడం నచ్చేది కాదు వారికి. వచ్చిన మరల కొద్ది రోజులే మరలా వెనుకకు. ఇది వాడుకైపోయింది ఇశ్రాయేలు ప్రజలకి. కష్టం వస్తే దేవుని దగ్గరకు వచ్చి తప్పైపోయింది ప్రభు, మమ్మల్ని క్షమించి మమ్మల్ని విడిపించు అనడం. 4 రోజులు తీరిన తర్వాత మళ్ళీ అదే తప్పు, లేకపోతే ఇంకో తప్పు, ఇలా తప్పులు చేసుకుంటూనే పోయేవారు. అసలు ఇశ్రాయేలీల జీవితమే అడుగడుగున అదే కనిపిస్తుందండి. మనం ఏం తీసిపోం ఇశ్రాయేలీలకి. ఇప్పుడు మరలా కోపం వచ్చేసింది దేవునికి. ఎరా మీకు అసలు బుద్ధి ఉందా? యెహోయాహాజ్, నీకు అసలు బుద్ధి ఉందా? మీ నాన్న ఎందుకు శిక్షించాను రా? మీ నాన్న ఎందుకు శిక్షించాను? మీ నాన్న కంటే ముందు పరిపాలించిన ఆహాబు కుటుంబీకులు ఎందుకు శిక్షించాను? ఆ విగ్రహారాధన చేశారనే కదా. మరి నువ్వు చేసేదేంటి? నేను భరించలేను, కానీ ఇదిగో ఆ సిరియన్ల చేతికి అప్పగించేస్తాను నిన్ను. అప్పగించేశాడు. సిరియనులను అప్పుడు పరిపాలిస్తున్న రాజు హజాయేలు. అతని తరువాత పాలనకు వచ్చాడు అతని కుమారుడు బెన్హదదు. హజాయేలు, బెన్హదదు ఇద్దరి కాలంలో ఉన్న రాజు ఇశ్రాయేలీలకి యెహోయాహాజ్. ఇద్దరు కూడా ఇశ్రాయేలీల్ని భయంకరమైన చిత్రహింసకు గురి చేశారు. ఎంత చిత్రహింస అంటే ఎలీషా గారు చెప్పిన మాట చూద్దాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఎలీషా దమస్కునకు వచ్చెను. దమస్కు పట్టణం ఏంటి అంటే సిరియాకి రాజధాని దమస్కుకు రావడం అంటే సిరియాకు వచ్చారు ఎలీషా గారు. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుక చేత పట్టుకుని దైవజనుడిని అతన్ని ఎదుర్కొని పోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. ఈ బెన్హదదు వేరు, హజాయేలు కంటే ముందు పాలన చేస్తున్న ఈ బెన్హదదు వేరు, హజాయేలు తర్వాత హజాయేలు కుమారుడిగా వచ్చే బెన్హదదు వేరు. బెన్హదదులు వేరు. సిరియా పాలకులను ఎక్కువగా బెన్హదదులు ఉంటారు మనకి.
అంటే ఐగుప్తుని పరిపాలించే వారిని, లేకపోతే ఐగుప్తు దేశం చక్రవర్తిని ఫరోలు అంటారు, వాళ్ళకి పేర్లు ఉంటాయి. యూదాని పరిపాలించే వారికి పేర్లు ఉంటాయి, కానీ పదవి పేరు హేరోదు. అలా ఒక్కొక్క ప్రాంతాన్ని పిలిచేవారిని పిలుస్తూ ఉంటాం. బహుశా సిరియా ప్రాంతాల్లో ఎక్కువగా బెన్హదద్ అనే పేరు కనిపిస్తుంటుంది మనకి. ఈ బెన్హదద్కి ఒక రోగం వచ్చిందట. నేను బాగుపడతానా లేదా తెలుసుకోవడానికి అతని రాజధాని అయిన దమస్కునకు వచ్చిన ఎలీషా గారి దగ్గరికి హజాయేలును పంపించాడు. వినండి నా వైపు. ఎవరు వెళ్ళారు ఇప్పుడు దైవజనుడి దగ్గరికి? హజాయేలు గారు వెళ్ళాడు. ఎందుకు? బెన్హదద్కి వచ్చిన రోగం పోతుందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 10వ వచనం. అప్పుడు ఎలీషా సమాధానం చెప్తాను, నీవు అతని యొద్దకు పోయి, అంటే నీ యజమానుడి దగ్గరికి పోయి ఆ బెన్హదద్ దగ్గరికి వెళ్ళి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణం సంభవించునని యెహోవా నాకు తెలియచేశానని పలికెను. వచ్చి ఎలీషా గారిని అడిగారు, ఏమండి మా బెన్హదద్ గారికి రోగం వచ్చింది కదా, తగ్గిపోతుందా? మిమ్మల్ని కనుక్కొని రమ్మన్నారండి అని చెప్తే ఎలీషా గారు ఏమన్నారంటే, తగ్గిపోతుందని చెప్పు, కానీ ఒక మాట చెప్పు, రోగం అయితే తగ్గుతుంది కానీ వెంటనే చనిపోతాడు మీ రాజు. రోగం అయితే పోతుంది కానీ రోగం పోయిన వెంటనే ఆయుష్ అయితే ఎక్కువ లేదు, వెంటనే చనిపోతాడని చెప్పు అని చెప్పారు. ఇంతకీ ఎలా చనిపోతాడు ఆ విషయాలు కూడా కిందే చెప్తూ వచ్చారు ఆయన. 11వ వచనం చూస్తే హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరు చుచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు ముఖం చిన్నపోయింది. అయ్యో మా గురువు గారు చనిపోతాడా, మా నాయకుడు చనిపోతాడా, బెన్హదద్ చనిపోతాడా అని ముఖం చిన్నబుచ్చుకున్నారు. ఎవరు? హజాయేలు గారు. వినండి, ఎలీషా గారు ప్రవక్త, బెన్హదద్ సిరియా రాజు, అతని కింద పనిచేస్తున్నాడు హజాయేలు. బెన్హదద్కి రోగం వచ్చింది, పోతుందో లేదో తెలుసుకోవడానికి బెన్హదద్ హజాయేలుని దైవజనుడి దగ్గరికి పంపారు. ఎలీషా గారు చూసి రోగం తగ్గిపోద్ది కానీ మీ వాడు ఎక్కువ కాలం ఉండడు, చనిపోతాడని చెప్పాడు. వెంటనే ఎవరికైనా బాధగా అనిపిస్తుందిగా, ముఖం చిన్నబుచ్చుకుంటే అతను అలాగే తేరు చూస్తూ ఎలీషా గారు కన్నీళ్లు కార్చారు. ఎవరిని చూసి? హజాయేలు గారిని చూసి. ఎందుకు చనిపోయేది ఎవరు? బెన్హదద్ కదా. మరి హజాయేలుని చూసి కన్నీళ్లు కార్చడం ఎందుకు? రాజు అయితే మంచిదేగా. అక్కడ జరిగింది ఏంటి కిందకు చూద్దాం. కిందకు వస్తే 12వ వచనం నేను చదువుతున్నా, అవసరం కాబట్టి చదివిస్తున్నాను చూడండి. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతనిని అడుగగా, ఎప్పుడైతే ఎలీషా గారు కన్నీళ్లు గారుస్తున్నారటండి, నా మాట వినండి బాగా. ఎవరు కన్నీళ్లు గార్చేది? ఎలీషా గారు కన్నీళ్లు గారుస్తుంటే హజాయేలు అడిగారు, ఏమని? ఎందుకు దైవజనుడు ఏడుస్తున్నావు నువ్వు? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మనమైనా ఇంత కదండి, మనల్ని చూసి సడన్గా ఎవరైనా ఏడ్చారనుకోండి, మనసు లేదని నువ్వు ఏడుస్తున్నారా, మనల్ని చూసి ఏడుస్తున్నారో మనకు అర్థం కాదు. ఈ హజాయేలు కూడా అడుగుతున్నాడు, దైవజనుడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఎలీషా గారు చెప్పిన సమాధానం చూడండి. ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారు గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఇంతకీ ఎలీషా గారు కన్నీళ్లు కారుస్తుంది ఎందుకో తెలుసా? బెన్హదద్ చచ్చిపోతున్నందుకు కాదు, హజాయేలు రాజు అవుతున్నందుకు కూడా కాదు, కానీ బెన్హదద్ చనిపోయి హజాయేలు రాజయ్యి సిరియాకి, హజాయేలు నాయకత్వంలో ఇశ్రాయేలీల మీదకి దాడికి వస్తాడు. ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎలా హింసిస్తాడో తెలుసా? గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చేస్తాడట, యవ్వనస్తులను నేలకేసి కొడతాడట. అది ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు ఎలీషా గారు. హజాయేలులో వచ్చిన సంగతి వేరు, జరుగుతున్న సంగతి వేరు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది మీకు? వచ్చింది వేరు, జరుగుతున్నది వేరు. ఏంటి జరుగుతున్నది? వచ్చింది దేనికి? బెన్హదద్ బాగుపడతాడా లేదా అని. కానీ అసలు మ్యాటర్ అది కాదు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి మరి? వచ్చిన హజాయేలు త్వరలో రాజు అవుతాడు. రాజైన మనకి పెద్ద నష్టం లేదు, కానీ రాజైన అతడు ఇశ్రాయేలీల మీదకి వస్తాడు యుద్ధానికి. వచ్చాడు ఎవరి కాలంలో? యెహోయాహాజ్ కాలంలో. అది కదా మనం చదువుకున్నాం. యెహోయాహాజ్ యెరోబాము చేసిన పాపమే చేస్తూ రావడాన్ని బట్టి దేవుడు ఏం చెప్పారు? హజాయేలును అతని కుమారుడైన బెన్హదదును అతని కాలంలో పంపిస్తానని చెప్పారు. అంటే ఇప్పుడు హజాయేలు వస్తాడు ఎవరి కాలంలో?
యెహోయాహాజు కాలంలో. ఇది ముందే చెప్పబడిన ఎలీషా గారికి తెలిసిన మాట. ఎలీషా గారు ఏడుస్తున్నారండి. ఈ సందర్భంలో మనం కొంచెంసేపు మాట్లాడుకోవాలి తప్పకుండా. ఎందుకు ఏడుస్తున్నాడు ఎలీషా అంటే, ఎలీషా గారు ఇశ్రాయేలీయులకు ప్రవక్త, ఎన్నో విషయాలు చెప్పుంటాడు కదా, చెప్పలేదంటారా? ఏలియా గారు కానీ ఎలీషా గారు కానీ ప్రవక్తలుగా చలామణి అయినప్పుడు, ప్రవక్తలుగా వారి కాలము వెళ్ళదీస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రతి రాసుకి వాళ్ళు కీడు చేసిన ప్రతి సందర్భంలో చెప్తూనే వచ్చారు. కానీ ప్రవక్తలను ప్రక్కన పెట్టి వారికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ వచ్చారు. ఎలీషా గారు చూస్తున్నాడు హజాయేలు గురుభక్తి కలిగిన వాడిగా నీ గురువు గారి కోసం ఎంత భక్తిగా వచ్చావు, కానీ నువ్వే వెళ్ళి నీ గురువు గారిని చంపేస్తావు. వెళ్ళిన తర్వాత నువ్వే చంపేస్తావు. చంపిన వెంటనే నువ్వు రాసవుతావు. రాజైన వెంటనే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తావు. ఇశ్రాయేలీల మీద కూడా మామూలుగా యుద్ధం చేయవు నువ్వు. ఏమంటే గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చడం అంటే ఊహించండి ఒకసారి. ఎంత భయంకరమైన పాపము చేయకపోతే ఇశ్రాయేలుకి గతి పడుతుంది కాదా? మనమైనా సరే చూడండి, మామూలుగా ఇంట్లో చక్కగా మంచం మీద కాళ్ళు ముడుచుకొని అర్ధరాత్రి ఎప్పుడో ప్రాణం పోయి తెల్లారి మనం చూసేప్పుడు చనిపోతే ఎంత మంచి మరణం అంటాం, అవునా? అదే ఏ బైక్ మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ తుక్కు అయిపోయి నుజ్జు అయిపోయారు అనుకోండి, ఏమంటాం? అయ్యో అంటూనే ఏం పాపం చేసాడండి ఇట్ట చచ్చాడు, శవమైన ఇంటికి రాలేదు, పోడ్చడానికైనా అవకాశం లేదు అంటాం. నిజంగా ఎందుకు జరిగినా మనకు తెలియకపోయినా మన దృష్టిలో ఉండే అభిప్రాయం ఏంటి? మంచి మరణం కాదు, నలుగురు చూసి తీసుకువెళ్ళి సమాధి చేసేలా లేదు అంటే వీడు మంచివాడు అంటాం కదా. సరే, చావలా ఉంచుదాం. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ నిండు గర్భవతి అయి 9 నెలల గర్భవతిగా ఉండగా హజాయేలు వచ్చి తన కత్తితో ఇలా చీల్చి చంపేస్తున్నాడు అంటే ఇశ్రాయేలీయులు చేసిన పాపం చిన్నదంటారా? దేవుని ఎంత బాధ పెట్టుంటారు? ఎంత కోపం రాకపోతే దేవుడు గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చేస్తున్నాడు. మీరు చెప్పాలి, యవనస్తులు అంటే ఎలా ఉంటారు? యుద్ధంలో చక్కగా కత్తి తిప్పగలిగిన శౌర్యం కలిగిన వారే ఉండాలి కదా. యవ్వనస్తులను అంటే నేలకేసి కొడితే చితికిపోతున్నారట. ఎందుకంత కోపం? ఖడ్గంతో అక్కడ ఉన్న ఎన్నైనా యవనస్తుల్ని, పిల్లల్ని నేలకేసి చంపేశారు, యవనస్తులను ఖడ్గంతో చంపేశారు, గర్భిణీ స్త్రీలను చీల్చేశారు. అంటే భయంకరమైన చిన్నపిల్లలు, యవ్వనస్తులు, గర్భిణీలు అంటే అందరూ ఉన్నారా? ఉన్నారు. ఇశ్రాయేలీల్లో ఇంత భయంకరమైన మరణానికి కారణం ఏంటి? దేవునికి ఊరికి కోపం వచ్చిందా? ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోతే వచ్చింది. ప్రవక్తలను పంపి పెందలకడనే పంపించి నువ్వు చేస్తుంది తప్పు మార్చుకో అంటే నీ దగ్గరకు రావడం నేను మానేస్తా. నన్ను నీకు ప్రవక్తగా పెట్టిన వాడెవడు? నువ్వు నాకు అక్కర్లా ఏలియా, నువ్వు నాకు అక్కర్లా ఎలీషా, నువ్వు నాకు అక్కర్లా. ప్రవక్తలను కాదునుకొని బ్రతుకుతున్నారే తప్ప ఏమో నాలో ఈ తప్పుందేమో నేను సరి చేసుకుందాం అనుకునేవారు ఎవరు? ఒక్కటి చెప్తా, దేవుడు నిన్ను సరి చేయడానికి అవకాశం ఇస్తే వినాలి నా మాట. దేవుడు నిన్ను సరి చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తే దేవునినే కాదనుకుంటే వారికి పట్టే గతి ఎలాంటిదో ఇదిగో ఈరోజు ఇశ్రాయేలు జీవితంలోంచి మనకు దేవుడు చూపిస్తున్నారు. మంచి మరణం అయితే రాదు, మంచి జీవితం అయితే ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన 10 సార్లు హెచ్చరించేశాడు నువ్వు సరి చేసుకుంటావని. ఆ హెచ్చరికను స్వీకరించినప్పుడు జరిగేదేంటి? తప్పదు, ఆయన ఇచ్చే శిక్షణ మనము అనుభవించాల్సిందే. ఎవరివైనా, ఎంత గొప్పోళమైనా కాదా? అవును ప్రియులరా, దేవుడు ఎలీషా ప్రవక్తను పంపించి ఎన్నో విషయాలు చెప్పించిన ఆహాబ్ అలాగే చేశాడు, యెహూ అలాగే చేశాడు, యెహోయాహాజు అలాగే చేస్తున్నాడు. అందుకే యెహోయాహాజు కాలంలో ఇశ్రాయేలులకు పట్టే గతిని ముందే చూసి ప్రవక్త ఆవేదన చెందుతున్నాడండి. ప్రవక్తకి ఎప్పుడు ఉంటుంది ఆవేదన. ప్రవక్త మాట మీకు కఠినంగా అనిపించొచ్చేమో, కానీ ప్రవక్త గుండెల్లో ఉండే వేదన మీ కంటికి కనిపించదు. అది దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నశించిపోతున్న తన ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థించేవాడే నీ దైవజనుడు లేక నీ ప్రవక్త. అక్కడేమో మొరపెడతాడు ఏడుస్తూ, ఇక్కడేమో ఖండిస్తాడు నువ్వు మారతావని. కానీ నువ్వు ఇదొక్కటే చూస్తావు. ఏంటినా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇంత గట్టిగా చెప్పాలా? ఆయన ఈరోజు ప్రసంగం అంతా నాదే,
అవును నీకే, నీకు గుచ్చుకుందంటే నేను సరి చేయాలని నీకు వినిపించాడు, అదెందుకు తీసుకో? అసలు నువ్వేంటో నీ జీవితం ఏంటో గుర్తుపెట్టుకొని చెప్పడానికి ఇదే కావాలా? అక్కర్లేదే, అక్కర్లా. నిజమైన దైవజనుడు ఎప్పుడైనా సరే లాలన చేయడు, ఖండిస్తాడు. ఖండిస్తున్నాడు ఒక దైవజనుడు అంటే అది దేవుని మాట నువ్వు స్వీకరించాలి. నాకు ఈ మాట వద్దు అనుకుంటే నీ జీవితంలో నువ్వు సుఖాన్ని చూడవు, సంతోషాన్ని చూడవు. అది జరిగింది ఇశ్రాయేలీయుల జీవితంలో. దేవుడు చాలా ప్రేమించాడు ఇశ్రాయేలీయుల్ని, ఎన్నిసార్లు తప్పు చేసినా. కానీ ప్రతిసారి మరలా ఆయన బాధ పెట్టే పరిస్థితికి వెళ్ళిపోవడం వలన జరిగింది ఏంటో తెలుసా? యెహోయాహాజ్ కాలంలో దేవుడు సిరియనుల చేతికి అప్పగించాడు. సిరియా రాజైన హజాయేలు కానీ, అతని తర్వాత వచ్చిన అతని కుమారుడైన బెన్హదదు కానీ ఇశ్రాయేలులను భయంకరంగా బాధ పెట్టారు. అప్పుడు హజాయేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఈ మాట వచ్చింది, బాధ పెడతారని మాట వచ్చింది. ఇంకా బాధ పెట్టలేదు, జరుగుద్ది. అతని కాలంలో జరుగుద్దా తర్వాత కాలంలో జరుగుద్దా మనకు తెలిసే ముందు ఎప్పుడైతే ఈ వార్త అతని దగ్గరకు వచ్చిందో ఏం జరిగిందో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు యెహోయాహాజు గారు? ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు వర్తమానం పంపించారో సిరియా రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని, వెంటనే యెహోయాహాజు ఏం చేస్తున్నాడు? యెహోవాను వేడుకుంటున్నాడు. ఎంత ఫూలిష్గా ఉందో కదా. శిక్ష అంటే అప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. అదే శిక్ష లేదు అంటే ఆపదలో మాత్రమే నీకు దేవుడు కావాలా? అప్పుడు మాత్రమే నీకు దేవుడు? ఆపద తీరగానే మళ్ళీ నీ మొదటి జీవితంలోనికి వెళ్ళిపోతావా? అసలు మనిషివేనా? నువ్వు మనిషివేనా? కష్టం వస్తే దేవుడు కావాలా? అప్పుడు అయ్యగారు కావాలి, అప్పుడు విశ్వాసులు కావాలి, అప్పుడు తోటి స్నేహితులు కావాలి. ఏమండి, మా ఇంట్లో మా అబ్బాయికి బాగాలేదండి, ప్రార్థన చేయరా? మా అమ్మాయికి బాగాలేదండి, ప్రార్థన చేయరా? మా ముందు ఈ అవసరం ఉందండి, ప్రార్థన చేయరా? పరిగెత్తుకొస్తావు అయ్యగారి దగ్గరికి. అయ్యగారు, ఈ అవసరం అండి, ప్రార్థన చేయండి. ఈ ఇబ్బంది అండి, ప్రార్థన చేయండి. ఈ కష్టం అండి, ప్రార్థన చేయండి. మరి కష్టం తీరిన తర్వాత బాయ్ అయ్యగారు, మళ్ళీ నాకు పనులు ఉన్నాయి, నా మొదటి పని నేను చేసుకోవాలి, నీ సహాయం ఎందుకు కోరాను? నేను మరలా నా మొదటి పని చేసుకోవాలంటే నాకు శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, కష్టం తీరాలి, అందుకు నీ దగ్గరకు వచ్చాను. ఈ రోజుకి క్రైస్తవులు 99% ఇలాగే ఉన్నారు కాదా? ఒకసారి మన జీవితంలో కష్టం వచ్చిన తర్వాత, ఆ కష్టం తీరిన తర్వాత దేవుణ్ణి అంటిపెట్టుకుని బ్రతుకుతున్నవారు ఎవరు చెప్పాలి? ప్రాణం పోతుంది అని అంత కష్టం వచ్చినా దాని నుండి బయటపడ్డాము అంటే మరలా దేవుడు మనకి గుర్తుకు రావట్లేదు కదా. మనందరం యెహోయాహాజులమే, మనమంతా యెహోయాహాజులమే. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇదిగో సిరియా రాజులు ఇద్దరిని పంపిస్తా ఒకరి తర్వాత ఒకరిని అని చెప్పగానే ఇప్పుడు చకచకా వెళ్ళిపోయి దేవుడిని వేడుకుంటున్నాడు. ముందెరుగవా నువ్వు? నీ నాన్న చేసిన తప్పు నీకు తెలీదా? మీ తాత చేసిన తప్పు నీకు తెలీదా? నీ పూర్వీకులు చేసిన తప్పు నీకు తెలీదా? దేవుడు చెప్పలేదా? యెరోబాము కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారో చెప్పలేదా దేవుడు? యెహూ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారో చెప్పలేదా దేవుడు? బయెషా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తారో చెప్పలేదా దేవుడు? తెలిసే తప్పు చేస్తున్నావు అంటే నేను ఎంతవరకు క్షమించగలరా ఆయన? ఎంతవరకు క్షమించగలరా ఆయన? ఆయనకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత అందరూ ఒకటే ఆయనకి. ఆ లిమిట్లో నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుంది. లేదు అంటే ఇదిగో ఇశ్రాయేలీలకు పట్టిన గతే నేడు మనకి కూడా. యెహోయాహాజు జీవితంలో ఉన్నదేంటయ్యా అంటే బాగున్నంత కాలం నచ్చినట్టు బ్రతికేస్తున్నాడు, కష్టం అనగానే యెహోవాను వేడుకుంటున్నాడు. అంటే దేవుడు అవసరం కొరకు మాత్రమే అన్నట్టు బ్రతుకుతున్న రాజు ఎవరయ్యా అంటే యెహోయాహాజు. మనము అలాగే ఉన్నామా? ఉన్నాం కాదా? కాదా? వాస్తవం చెప్పండి, కాదా? ఒక్క సమస్య తీరిన తర్వాత
పూర్తిగా దేవుని పైన ఆనుకొని సమస్య అయినా దేవుని కొరకే బ్రతికేవారు ఎంతమంది ఉన్నాం మనలో ఎంతమంది ఉన్నాం మనం దేవుని కొరకు బ్రతికేవారిమి. ఈరోజు దేవుడు యెహోయాహాజు గారి జీవితాన్ని మన ముందు ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వు అలాగే ఉన్నావేమో, అవసరాల కొరకు దేవుని దగ్గరకు వచ్చేవాడిలా, ఆపదలో మాత్రమే దేవుని మొక్కేవాడిలా ఉన్నావేమో. నిన్ను సరి చెయ్యాలని దేవుడు యెహోయాహాజు గారి జీవితాన్ని మన ముందు పెట్టారు. అప్పుడు దేవుడు ఎంత ప్రేమ అంటేనండి దేవునికి, భయంకరమైన తప్పులు మనం చేసేసినా సరే పశ్చాత్తాపంతో కూడి ప్రార్థన చేస్తే మాత్రం వెంటనే జాలిపడిపోతారు ఆయన. నిజంగా నాకే కుళ్ళు వస్తుంది ఒకసారి అవి చదువుతుంటే. ప్రభు ఇంత చేస్తే మళ్ళీ వాళ్ళు అడగగానే క్షమించేస్తున్నావు నువ్వు అనిపిస్తుంది నాకు. కానీ కన్న ప్రేమ కదండి, చూస్తూ చూస్తూ మనల్ని పోగొట్టుకోవాలని ఆయన అనుకోరు. కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తారు, కానీ పశ్చాత్తాపడకపోతే మాత్రం శిక్షిస్తారు. ఎప్పుడైతే క్షమాపణ అడిగారో ఆయన, వెంటనే ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం, కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకుని మునుపటి వలె స్వస్థానములో కాపురముండిరి. ఏం జరిగింది? ఎప్పుడైతే యెహోయాహాజు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా తప్పు చేశాను, మన్నించవా, నన్ను క్షమించవా, సిరియనుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించవా అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, ఓకే నువ్వు పశ్చాత్తాపడుతున్నావుగా, క్షమిస్తానులే, ఇశ్రాయేలులో ఒక రక్షకుని పుట్టించి మిమ్మల్ని విడిపిస్తాను, మీరు మరల క్షేమంగా ఉండొచ్చు అని దేవుడు భరోసా ఇచ్చాడు. ప్రియులారు, ఈ ఒక్కటి అతని జీవితంలో జరిగిన మంచి. ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. మరలా 6వ వచనం వచ్చేటప్పటికి, అయినను ఇశ్రాయేలీయులు పాపము చీటకు కారకుడు యెరోబాము కుటుంబీకులు చేసిన పాపములు వారు విడవక వాటిని అనుసరించుచూనే వచ్చిరి. ఇక మామూలే. యెహోయాహాజు జీవితం దేవుడు మనకు నేర్పేది ఏంటి అంటే, పాపమును మాత్రం మానలేదు, కానీ అవసరం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చాడు. అది పూర్ణ పశ్చాత్తాపంతో దేవుని బ్రతిమలాడారు కనుక ఒక అవకాశం ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారో చెప్పనా? ఆల్రెడీ యెహూ గారికి ఒక మాట ఇచ్చారు, నీ తర్వాత 4 తరాల వారు సింహాసనం మీద ఉండాలి కాబట్టి. 4 తరాల వారికి సింహాసనం ఉండాలి అంటే ఇశ్రాయేలీయులు ఉండాలిగా, ఉండాలా వద్దా? అందుకు ఇచ్చిన అవకాశం అది. ఈరోజు యెహోయాహాజు గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పించింది ఏంటో తెలుసా? ఆపద వస్తేనో కష్టం వస్తేనో దేవుని దగ్గరికి రావద్దు. నువ్వు అసలైన ఆపద ఒకటి ఉందిగా, 2వ మరణం. దాన్ని తప్పించుకోవాలి అంటే ఆత్మలకు కాపరి, ఆత్మలకు రక్షకుడైన దేవుని దగ్గరకు రావాలి. ఆత్మలకు కాపరి, ఆత్మలకు రక్షకుడైన దేవుని దగ్గరకు రావాలి, అంతే తప్ప అవసరాల కోసం దేవుని దగ్గరకు రావద్దు మీరు. 2వది, నిజంగా నీవు 2వ మరణాన్ని తప్పించుకోవాలి అంటే దేవుడు నిన్ను గాయపరుస్తాడు మాటల చేత, అప్పుడే నువ్వు సరవుతావని. సమ్మెటి దెబ్బలు కొడతారు నేను కొలిమిలో, అది నా మేలు కొరకే అనుకో, అప్పుడు బాగుపడతావు. లేదు అంటే ఇశ్రాయేలులానే ఉంటుంది మన పరిస్థితి. ఈరోజు యెహోయాహాజు గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పించే విషయం, ఆపదలో అవసరం కొరకు దేవుని దగ్గరకు వద్దు. నాకు కాపరి ఆయన అనుకుని ఆయన చెంతకు రండి, తప్పకుండా ఆయన నిన్ను సంరక్షిస్తారు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కల నీడను మాత్రమే మనకు విశ్రాంతి ఉంది. కాబట్టి అవసరాల కోసం వద్దు, ప్రతి క్షణం యెహోవాను మనకు దేవునిగా కలిగి జీవించాలి అని యెహోయాహాజు గారి జీవితం మనకు నేర్పిస్తుంది. అర్థమవుతుందండి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అట్టి ధన్యత మనకు రావాలి అంటే ఈరోజు యెహోయాహాజు గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఒకటే, అవసరం కోసం వద్దు, కానీ నిన్ను ఆ అగ్నిగుండము నుండి తప్పించేది దేవుడు. కాబట్టి ఆయన నీకు దైవంగా ఉండాలని, ఆయన నిన్ను నడిపించాలని కోరుకుని ఆయన చెంతకురా, తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తారు, రక్షిస్తారు, నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇస్తారు. ఈలోపు అది తప్పించుకోవాలంటే ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమను నువ్వు అనుభవించాలి, ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని నువ్వు భరించాలి. అలా భరించాలని నేర్పడానికి యెహోయాహాజు గారి జీవితం ఉంది. అలా జీవిద్దాం, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, ఆయన ఇచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.